హాయ్ హలో అందరికీ నమస్తే. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆర్బీకే సెంటర్ల ద్వారా రైతులకు జరిగినటువంటి నష్టాన్ని, లేకపోతే పంట తేమ శాతానికి సంబంధించి ఇట్లా రైతులకు ఏ ఇష్యూ వచ్చినా కూడా రైతు భరోసా కేంద్రాలు ఒక భరోసానిచ్చేవి. పంటకు మద్దతు ధర కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కల్పించింది. ఇలాంటిది ఏది మీ ప్రభుత్వంలో చేయడం లేదని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తే మీరంతా కూడా రాజకీయం చేస్తూ ఉన్నారు, రైతులు ఎక్కడ కూడా బాధపడట్లేదు, కన్నీళ్ళు పెట్టుకోలేదు, హ్యాపీగా ఉన్నారు, పండగ చేసుకుంటున్నారు. రైతులు పండుగ చేసుకునేటువంటి ప్రభుత్వం ఇది రైతన్న ప్రభుత్వం అని చెప్పి కూటమి పదే చెప్తున్న క్రమంలో మరి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు ఏ రకంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు, ప్రభుత్వము దళారులు ఏ రకంగా దోచుకొని రైతులు పొట్ట కొడుతున్నారు అనడానికి అతిపెద్ద ఎగ్జాంపుల్ మంత్రి కొలుసు పార్థసారథి ఎదురుగా జరిగినటువంటి ఒక దృశ్యం. ఆ ఫ్రస్ట్రేషన్లో రైతులకు సమాధానం చెప్పలేక తప్పించుకునే ప్రయత్నం చేస్తూ అక్కడ ఉన్నటువంటి అధికారుల మీద సీరియస్ అయినట్టుగా ఒక షో చేశారు. ఆ క్రమంలో బూతులు కూడా మాట్లాడారు. దానికి సంబంధించిన వీడియో క్లిప్పింగ్ కూడా ఉంది. ఇది ఎక్కడ జరిగిందంటే మంత్రి కొలుసు పార్థసారథి గారి స్వగ్రామం ఈ కృష్ణా జిల్లా మొవ్వ మండలం కారకంపాడులో కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి అయ్యంకి చిన్నముత్తని కారంపాడు రైతులు మంత్రిని చుట్టుముట్టారు. ధాన్యం కొనేవారు కరువయ్యారని, ఒకవేళ కొన్నా కూడా మద్దతు ధర కల్పించడం లేదని, తమ పొట్ట కొడుతున్నారని చెప్పి వీళ్ళు చెప్తే అలాంటిది ఏమీ లేదని చెప్పి ఆయన మంత్రి కవర్ చేసే ప్రయత్నం చేస్తే బలవంతం చేశారు. లేదు పట్టుబట్టడంతో ధాన్యం కొనుగోలు దగ్గరికి వచ్చి ఆ ధాన్యం పరిశీలించి శాంపిల్ తీసుకొని తేమ శాతము ఆ ధాన్యం యొక్క నాణ్యత ప్రమాణాలను పరిశీలించి అక్కడ ఉన్నటువంటి అధికారులను అడిగాడంట. ఏంటి దీనికి ఎంత ధర కడతారో మీరు అని చెప్పి అక్కడ ఉన్న అధికారులు 1630 రూపాయలు కొనుగోలు చేస్తామన్నట్టు ఒక బస్తాకి. అయితే మరి రైతులు కూడా అడిగారంట, మరి మీరెంతకు అమ్ముతున్నారు అని అంటే అధికారులు ఏమో 1630 అని చెప్తున్నారు కొనుగోలు చేస్తామని, కానీ మాకు ఇస్తున్నది 1430 రూపాయలకు విక్రయిస్తున్నట్టుగా రైతులు చెప్పారంట. అంటే మధ్యలో దళారులు బస్తాకు 200 రూపాయలు చొప్పున వసూలు చేస్తూ రైతుల యొక్క పొట్ట కొడతా ఉన్నారు. ఈ క్రమంలో అక్కడ ఈ ఎపిసోడ్ జరిగిన క్రమంలో మరి ఇదంతా బయటికి రావడం జరిగింది. అంటే వీళ్ళు ఏ రకంగా రైతులకు పొట్ట కొడుతున్న విషయం బట్టబయలైంది. ఇక్కడ ఇదంతా ఎందుకు వస్తుంది? ప్రభుత్వం మద్దతు ధర కొనుగోలు చేయకపోవడం వల్లే కదా దళారులకు అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అక్కడ రైతులు ఆగ్రహం చల్లారంటే ఏం చేయాలంటే మళ్ళీ అక్కడ ఉన్నటువంటి అధికారులకు ఫోన్ చేసి ఒక హంగం అనమాట, వాళ్ళ మీద సీరియస్ అయినట్టు ఆ మూసి దొబ్బేయండి, ఇట్లా కొంచెం బూతులు కూడా మాట్లాడారు. ఒకసారి చూడండి. దాంట్లో టెక్నికల్ టీమ్ ఇచ్చేది రైతులు పిచ్చోళ్ళు అయితే మీరు టెక్నికల్ టీమ్ లేదా పై నుంచి అమెరికన్స్ కూడా తీసుకొస్తారు. 5.5% ఎక్సెస్ డిస్కలరేషన్ ఎంత ఖర్చు చేస్తారు డిఎం గారు? ఎందుకు తీసుకోకూడదు? మీరు చెప్పేసేయండి. అయితే మీరు చెప్పండి తీసుకోవద్దని చెప్పేసి. ఒకవేళ అది నాట్ కన్స్యూమబుల్ అయితే చెప్పండి రైతుకి, మా కూడా సాయం చేస్తాం అందరికి. కానీ అందరు రైతుల్ని ఆ పేమెంట్ చేయబడితే ఇప్పుడు రైతులుగా దానికి ఉంది తక్కువ అమ్ముతుంటే ఎవరు చేయాలి? ఎందుకు 10.5 తీసుకోకూడదండి? బీజీ ఇవ్వకపోతే ఎవరు బయట ఒక్కరే మూసిపాడలేం కదా 2 మిల్లుల్ని. అప్పుడు వాళ్ళు దగ్గర పెట్టుకుని టైంకి బీజీ ఇస్తారు. నీకు టెండర్ ఉందని కాంట్రాక్టర్ ఉంటారు, ఆ టైంకి ఇవ్వకపోతే నీకు టెండర్ క్యాన్సిల్ అంటారు. వాడు చూసుకుంటే వెళ్తారా మన బీజీ టైంకి? మరి వీళ్ళకి ఎవరు? మీరు బీజీ ఇవ్వకపోతే రైతులు ఆందోళన పడిపోయి ఏదో తీసుకుంటారు బాబు, వాళ్ళంతా నీరు కాకపోయిన తర్వాత అప్పుడు బీజీ ఇస్తే చక్కగా మీరు వాళ్ళు కలిసి దోసుకోవడం మన మానవత్వంతో చేయాలి. ఆయనే చెప్తున్నారు కదా మానవత్వంతో చేయాలి, రైతులకు ఏదైనా చేస్తా అని చెప్పి. మరి మానవత్వం ఎక్కడుంది? వాళ్ళ కళ్ళ ముందర కనిపిస్తుంది మానవత్వం పోయింది, లేదు రైతు కన్నీళ్ళు పెట్టుకుంటున్నారని చెప్పి. ప్రభుత్వం మద్దతు ధర కల్పిస్తే కనుక ఖచ్చితంగా వీళ్ళు ఈ పరిస్థితి వచ్చేరాదు, ఆయన ఆ రకంగా మాట్లాడే పరిస్థితి కూడా రాదు. మిల్లర్లు దళారులు కలిసి ఏ రకంగా దోచుకుంటున్నారనేది కళ్ళ ముందర సాక్ష్యాలతో సహా రైతులు చెప్పినటువంటి పరిస్థితి. అక్కడ బస్తాకు 200 దొబ్బేస్తున్నారంటే ఎంత దోచుకుంటున్నారో అర్థం చేసుకోండి. ఇప్పుడు హ్యాపీగా ఉన్నారా? కన్నీళ్ళు పెట్టుకోవడం లేదా? పండగ చేసుకుంటున్నారా? ఇది రైతు యొక్క ప్రభుత్వమా, రైతన్న ప్రభుత్వమా? మాటలు చెప్పినంత ఈజీ కాదు. పైకి ఏదో మీడియా ఉంది కదండి, మీడియా ద్వారా చెప్పేసుకొని మేము అద్భుతాలు చేసేసామని చెప్పి. సో అందుకే తీవ్రమైనటువంటి వ్యతిరేకత రైతుల నుంచి వస్తూ ఉన్నది. ఇక్కడ కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నది. అక్కడ సమాధానం చెప్పే పరిస్థితి లేదు. అయితే కవర్ చేయడానికి అధికారం మీద 2 మాటలు మాట్లాడి వెళ్ళిపోవడం అంతే. ఆ తర్వాత దీనికి సంబంధించి ఫాలోఅప్ చేస్తారా? మీరు చేయకపోతే మేము ఆదుకుంటాం రైతులు అంటారు. మరి మద్దతు ధర వాళ్ళ ఎక్స్ట్రా 200 కల్పిస్తారా? మీరు ఇచ్చే అవసరం లే, ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత చేస్తే చాలు. సో ఇది పరిస్థితి. మరి మీ ప్రాంతంలో రైతుల మద్దతు ధరకు సంబంధించి ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నాయా? ఏ ప్రాంతంలో ఏ రకంగా దళారులు దోచుకుంటున్నారనే వివరాలు కనుక మీ దగ్గర ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయగలరు.